కర్మ రిటర్న్స్ అంటారు. అది ముమ్మాటికి సత్యం. అంటే మనం చేసిన తప్పిదాలు కావచ్చు, మనం చేసిన కర్మ కావచ్చు, ఖచ్చితంగా మనకది బ్యాక్ ఫైర్ అవుతుంది. అది కేవలం ఇది కర్మ సిద్ధాంతం అంటే ఇదేదో భారత సనాతన ధర్మం అని కాదు. నిజంగా కూడా మనిషి జీవితంలో చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు అవి కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం బిగ్ బాస్ సీజన్, కన్నడ బిగ్ బాస్ సీజన్ చూస్తే అదే నాకు కనిపించింది. అశ్విని గౌడ్ తను వచ్చినప్పుడు ఎలా ఉండింది, ఎంత వైల్డ్ ఫైర్గా ఉండింది, ఆమె ఎలా అంటే ఒక రాజమాతగా తన దర్పాన్ని ఎలా ప్రకటించింది, ఎంత నిరంకుశంగా ఉంది, టీం మొత్తాన్ని ఎలా లీడ్ చేసింది. అందరూ తాను మాట్లాడితే మాట్లాడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి, నేను చెప్పిందే శాసనం, నేను మోనార్క్ని అన్న విధంగా వ్యవహరించినటువంటి అశ్విని గౌడ్కు గత వారం నుంచి వరుసగా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. అయితే ఇంకా ఆమె మెట్టు ఇంకా దెబ్బలు పడాలేమో, ఎందుకంటే ఇంకా అహం ఇంకా తగ్గలేదేమో అనిపిస్తుంది. కారణం ఒకటే ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోన ఎవరిని కూడా అంత ఎక్కువగా హైప్ చేయనివ్వరు, ఎక్కడో ఒక చోట కట్ చేస్తారు. సో అది ఖచ్చితంగా అశ్విని గౌడ్ విషయంలోనే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే కిచ్చా సుదీప్ ఎప్పుడైతే వారద కథే కిచ్చన జతలోన ఆమెకు క్లాస్ పీకాడో అప్పటి నుంచి అంతవరకు మనసులో అనుకుంటున్నటువంటి మెంబర్స్ అందరూ కూడా బయట వెళ్ళకక్కడం మొదలుపెట్టారు. గిల్లీ మొట్టమొదటి ఎర్ర జెండా ఎగురవేశాడు, ఆమె పైన తిరుగుబాటు ప్రకటించాడు. కిచ్చా సుదీప్ కంటే ముందుగానే అశ్విని గౌడ్కి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది గిల్లీ నట మాత్రమే. సో ఆయన ఎలాగో ఎదురు తిరిగాడు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నిన్న కిచ్చా సుదీప్ది తర్వాత ఆ తర్వాత అంత బ్యాక్ ఫైర్ అయిపోయిన తర్వాత జాన్వి పశ్చాత్తాపం మొదలైంది. ఆమెను అందరూ మిగిలిన వాళ్ళందరూ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయినటువంటి ముగ్గురు కూడా రిషా గౌడ కూడా అదే చెప్పింది, నీకు పొటెన్షియాలిటీ ఉంది, నీకు ఒకరు తోడు లేదు, నువ్వు డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు నువ్వు డిపెండెంట్గా ఉంటున్నావు నాకైతే అర్థం కావట్లేదని. అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్నటువంటి ధ్రువంత్ కూడా అంటాడు, నిజంగానండి మీకు సుశక్తి ఉంది, అనవసరంగా మీరు ఆమె షాడోలో వెళ్ళిపోవద్దండి అని. అంటే ఏంటి, అశ్విని గౌడ్ షాడో కింద ఈమె కనిపించకుండా మాయమైపోతుంది అన్న అభిప్రాయంతో అందరూ ఆమెను నామినేట్ చేశారు. కంపల్సరీ అందరూ అశ్విని గౌడ్తో పాటు జాన్వీని కూడా నామినేట్ చేశారు. ఎప్పుడైతే తాను నామినేట్ అయిపోయిందో అప్పుడు తనకు మొదలైంది తాను ఏమైనా ఎలిమినేట్ అయిపోతానా అని. సో అప్పుడు తాను అనుకునింది, ఇన్నాళ్ళు నేను ఎంత తప్పిదం చేశానని పశ్చాత్తాపం ఉన్నట్టుంది. అది కాస్త మెల్లమెల్లగా బయటపడుతూ ఇప్పుడు కొంచెం ఇవాళ గిల్లితో కలిసి డ్యాన్స్ చేయడం కావచ్చు, లేదా నలుగురితో మాట్లాడడం కావచ్చు, ఇన్నాళ్లకు జాన్వి అందరికంటా కనిపిస్తూ ఉందని నాకైతే అనిపించింది. ఇక క్యాప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ చెప్పారు. ఫస్ట్ గ్రాండ్ ఫినాలేకు నో క్యాప్టెన్, అంటే 3 వారాల పాటు క్యాప్టెన్ లేకుండానే ఇల్లు గడిచిపోయింది. చెప్పారు ఆయన, క్యాప్టెన్ అంటూ ఉండరు దీనికి అని. ఫినాలే అయిన తర్వాత కాక్రోచ్ సుధీర్ విన్నర్ అయిపోయి ఆయనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హౌస్లోన 3 వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చాక కొత్త టీం క్రియేట్ అయింది కాబట్టి ఇక ఫర్ ది ఫస్ట్ టైం కన్నడ బిగ్ బాస్ సీజన్ 12కు క్యాప్టెన్ని ఎన్నుకునే సమయం వచ్చిందని బిగ్ బాస్ ప్రకటించాడు. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక 3 వారాల తర్వాత కన్నడ బిగ్ బాస్కు క్యాప్టెన్ కావడం అనేటువంటిదే ఒక ఏదో అన్ఎక్స్పెక్టెడ్ అనొచ్చు, మీరు ఏమైనా అనొచ్చు. నాకైతే కాస్త అసంతృప్తిగా ఉంది. ఏమో ఈ ఆట తీరే సరిగా లేదేమనిపిస్తుంది. సరే దాన్ని పక్కన పెట్టేద్దాం, మనం చూద్దాం చివరి దాకా ఎలా వెళుతుందో ఏంటో. ఇంకొక మొదటి మనం ఎందుకు కామెంట్లు చేయాలి, వాళ్ళ మనసులో ప్లాన్లు ఏమున్నాయో వీ డోంట్ నో కదా. సో ఇక్కడ అందరిని కూర్చోపెడతారు, 17 మంది కూర్చుంటారు. 17 మంది కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్తారు, ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ గ్రాండ్ ఫినాలే మీరు మొత్తం చూస్తుంటే ఈ సీజన్ మొత్తం కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగిందని మళ్ళీ పాత రికార్డు వేశారు. ఏంటి, వచ్చిన మొదటి రోజే ఒకరిని బయటికి పంపించాం, మొదటి వారంలోనే 2 ఎలిమినేట్ అయిపోయారు, ఆ తర్వాత మరో 2 ఎలిమినేట్ అయిపోయారు. చూస్తుండగానే అన్ఎక్స్పెక్టెడ్గా మారిపోయింది. 3వ వారమే ఫస్ట్ గ్రాండ్ ఫినాలే జరిగిపోయింది, ఒక విన్నర్ని ప్రకటించేశారు. ఇప్పుడు కొత్తగా క్యాప్టెన్ని ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక మీద ప్రతి వారం కూడా క్యాప్టెన్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లోన ఎవరెవరు పాల్గొనాలి, ఎవరెవరు అర్హులు, దానికి బిగ్ బాస్ ఏం చేశారంటే 17 మంది ఉన్నారు. కాకపోతే అక్కడ 3 టీములు చేయాలి. 3 టీములు చేయాలంటే 17 మందికి కుదరదు కాబట్టి 2ని బయట పెట్టాలి.
ఏ ఇద్దరు ఈ క్యాప్టెన్సీ టాస్క్లోన అనర్హులు అంటారో వాళ్ళిద్దరిని బయటలు పెట్టి మిగిలిన 15 మందికే ఈ టాస్క్ జరుగుతుంది. వరుసగా టాస్కులు జరుగుతాయి. ఈ టాస్కుల్లోన చివరిగా గెలిచిన వాళ్ళు కంటెండర్ అయిపోయి వాళ్ళలో ఒకరు క్యాప్టెన్ అయిపోతారు. క్యాప్టెన్ అయిన వాళ్ళు ఆ తాళం ఒకటి వేలాడదీశారు. ఆ తాళం చెవి తీసుకొని పోయి క్యాప్టెన్ రూమ్ తెరిచి అందులో ఉన్న వాళ్ళు ఆక్యుపై చేయాల్సి ఉంటుంది. బహుశా నాకు కన్నడ బిగ్ బాస్ హౌస్లోనే ఈ సంప్రదాయం కనిపిస్తుంది. ఏంటంటే క్యాప్టెన్ బెడ్రూమ్లోన మిగిలిన వాళ్ళు ఎవరు ఎంటర్ కాకూడదని. తెలుగు బిగ్ బాస్ అయితే అదొక పెద్ద జాతర కొంపలాగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. అసలు మంది మార్పులో మొత్తం కూడా క్యాప్టెన్ రూమ్లోనే ఉంటారు. మళ్ళీ దానికి ఆ స్పెషాలిటీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈ మాత్రం ఉండాలి. ఎందుకంటే కష్టపడి సాధించుకునే క్యాప్టెన్సీని అనుభవించడానికి ఒక ప్రైవసీ అంటూ ఉండాలి. దానికి గుర్తింపు అంటూ ఉండాలి కదా. అట్లీస్ట్ గెలిచారు వీళ్ళు క్యాప్టెన్ అయ్యారు అన్నాక ఒక గుర్తింపు ఉండాలిగా. సో ఆ గుర్తింపు కోసమన్నా సపరేట్గా ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలి. సో అడ్మిషన్ రిస్ట్రిక్టెడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ అదే చెప్తారు, ఆ కీ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు అని. ఇక్కడ ఏ ఇద్దరిని బయట పెట్టాలి? ఆ ఇద్దరు ఎవరు? 17 మందిలోన ఏ ఇద్దరిని ఏ ప్రాతిపదిక పైన బయట పెట్టాలి? మళ్ళీ ఇక్కడ ఒక సమస్య మొదలైంది. దీనికి బిగ్ బాసే సమాధానం ఇచ్చారు. 3 వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో, రిషా గౌడ, సూరజ్, ఆ తర్వాత రఘు, మీరు 3 కలిసి మీరు చర్చించుకొని ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరిని బయట పెట్టండి. సూక్త కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకు బయట పెట్టారు అని. 3 గార్డెన్ ఏరియాలో వెళ్ళి చర్చించుకుంటారు. చర్చించుకున్నప్పుడు రిషా గౌడ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తుంది. రిషా గౌడ ఈయన ఏం చెప్తారంటే మల్లమ్మను బయట పెట్టేద్దామా అంటారు రఘు. ఎందుకంటే ఆమెకు ఆడటానికి అవన్నీ రాదు. పైగా ఒకవేళ ఆమె క్యాప్టెన్ అయితే ఇంత పెద్ద ఇంటిని నిభాయించే శక్తి ఆమెకు ఉందా, కాబట్టి ఆమెను బయట పెట్టేద్దామని అంటారు. అలాగే సూరజ్ ఏమంటాడు, బాగా ఆడేవాడు గిల్లీ కాబట్టి గిల్లీని బయట పెడితే ఎలా ఉంటుంది, మళ్ళీ కొంచెం బయట పెట్టేస్తే క్యాప్టెన్సీ నుంచి ఇమ్యూనిటీ పోతుంది, క్యాప్టెన్సీ దక్కదు, మనం కాస్త సేఫ్ అవుతామేమో కదంటే రిషా చెప్తుంది, లేదు ఇవి రెండు తప్పు, నేను చెప్పేది వినండి, కాక్రోచ్ సుధీర్ని మనం బయట పెడతాం. ఎందుకంటే కాక్రోచ్ సుధీర్ ఆల్రెడీ ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చేసింది అతనికి. నెంబర్ 1 పాయింట్. రెండవది, అతను ఒకవేళ నామినేట్ అయినా కూడా తన్ను తాను బయటకు తెచ్చుకునేటువంటి ఇమ్యూనిటీ పవర్ కూడా ఒకటి ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మనం క్యాప్టెన్షిప్ కూడా ఆయనకు తగలగడితే ఆయన ఒక వారం క్యాప్టెన్ అవుతారు, ఇమ్యూనిటీ పవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక వారం సేఫ్గా ఉంటారు, క్యాప్టెన్ అయిన తర్వాత ఒక 1 వీక్ సేఫ్గానే ఉంటారు, నామినేషన్ నుంచి దూరంగా ఉంటారు. ఆ తర్వాత నామినేట్ అయితే ఆయనకు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అంటే 4 వారాలు అతనికి కట్టబెట్టినట్టు అవుతుంది. ఇది సరికాదు. కరెక్ట్ పాయింట్. కాబట్టి కాక్రోచ్ సుధీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట నుంచి బయట పెట్టి తీరాల్సిందే, వేరే దారి లేదని చెప్తారన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఎవరు అంటే అశ్విని గౌడ్ని పెడదాం. అశ్విని గౌడ్ని ఎందుకు పెట్టారంటే ఆల్రెడీ ఆమె రాజమాతగా తన దర్బారేంటో ఆమె చాలా చలాయించేసింది. ఆమె టీమును కూడా లీడ్ చేసేసింది. మొదటి 3 వారాల్లోనూ అనధికార కెప్టెన్గా ఆమె చలామణి అయిపోయింది. మరొకసారి కూడా ఎందుకు ఆమెకు ఛాన్స్ ఇవ్వాలి? కొత్త వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏమాత్రం అధికారం చేతికి దిక్కినా ఆమె క్యాప్టెన్ అయిపోతే మా 3 వైల్డ్ కార్డుల కథ క్లోజ్. ఆమె ఇనుప పాదాలతో తొక్కిపడేస్తుంది. ఆమెకు ఉన్నటువంటి గర్వం ఇంకెవరికీ లేదు. ఆటంటూ వస్తే ఆమె తొక్కిపడేస్తుంది. కాబట్టి ఆమె స్ట్రాంగ్ కంటెండర్, ఆమెను పక్కన పెట్టి తీరాల్సిందే అని వీళ్ళిద్దరిని ఒప్పిస్తారు. ఒప్పించినప్పుడు కారణాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవే కారణాలు చెప్పాలని చర్చించుకుంటారు. లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి కాక్రోచ్ సుధీర్ చెప్తారన్నమాట. ఇలాగా ఆల్రెడీ ఆయనకు సేఫ్గానే ఉన్నాడు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే ఇంకొక వారం కూడా సేఫ్ అయిపోతారు. పై వారం నామినేట్ అయినా కూడా ఆయనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఫైనలిస్ట్ కూడా అయిపోయాడు. కాబట్టి ఇక మళ్ళీ ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వడంలో అర్థం లేదు. కొత్త వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆయన ఆట నుంచి బయట పెట్టేస్తున్నామంటే అందరూ ఒప్పుకుంటారు. ఎస్, ఇట్స్ రియల్ కాబట్టి. అలాగే అశ్విని గౌడ్ను కూడా మేము బయట పెడుతున్నాం అని చెప్తూ రిషా గౌడ్ చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఆమె క్యాప్టెన్గా ప్రూవ్ చేసేసుకునింది. ఆమె షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. కాబట్టి ఆమెను బయట పెడితే బాగుంటుంది. ఆమె రాజమాతగా తన దర్పాన్ని ఆల్రెడీ ప్రదర్శించింది, టీంను లీడ్ చేసేసింది, కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని ఆమె చెప్తుంది. ఆమె కళ్ళెమ్మ నీళ్ళు పట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత రఘు ఆమెతో గొడవ పడతాడు. ఎవరితో? రిషాతో. మాతో చెప్పింది ఏంటి, నువ్వు అక్కడ చెప్పేది ఏంటి, కారణాలు ఏం చెప్పమని చెప్పాము. ఆమెకు అహంకారం ఎక్కువ, ఆమె రక్షిత శెట్టితోనే ప్రవర్తించిన తీరు అందరూ చూశారు. మళ్ళీ ఆమె క్యాప్టెన్ అయితే అందరినీ తొక్కి పడేస్తుంది, కాబట్టి ఆమెను పక్కన పెట్టాలి అని చెప్పమంటే ఆల్రెడీ ఆమె క్యాప్టెన్ అయిపోయింది, ఆమెకు ఆల్రెడీ శక్తి ఉంది కాబట్టి ఆమెను బయట పెట్టాము, ఇదేంటి కారణం, ఇది కాదు కదా మేము అనింది అని చెప్తాడనమాట.
చెప్తే ఆమె ఆయన టోటల్గా ఆ మీనింగ్ వచ్చేసింది కదా అంటే లేదు 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 అది కాదు, మీరు ఇది చెప్పాల్సింది, నాతో చెప్పింది ఒకటి మీరు అక్కడ చెప్పింది ఒకటి, ఒకవేళ మీకు అది చెప్పడం చేత కదంటే నేను చెప్పేవాడిని కదా అని రఘు చెప్తాడంట. మళ్ళీ రఘు మాటను ఎందుకు కాదని అందరినీ అసెంబ్లీ చేయించి ఈ కారణం కూడా ఉంది రఘు చెప్తాడంట, ఈ కారణం చేత కూడా ఆమెను బయట పెట్టాము అని. సో అక్కడ అశ్విని చాలా ట్రిగ్గర్ అయిపోతుంది. సో అశ్విని ఎంత ట్రిగ్గర్ అయిపోతుందంటే ఆమె అదే చెప్తుంది, జాన్వీతో అదే చెప్తుంది, ఏంటిది అసలు వీళ్ళు ఏం ఆడతారో నాకు అర్థం కావట్లేదు. రాజమాత అనేది అందరికీ అక్కడ రాజమాత అంటూ స్పెషల్గా ఎవరూ లేరు, కేవలం రాజులు రాణులు సేవకులు మాత్రమే ఉండేవాళ్ళంతే. టీంని ఎవరు లీడ్ చేయట్లేదు కాబట్టి నేను కాస్త ఇనిషియేటివ్ తీసుకొని టీం లీడ్ చేశాను, అంతేగాని నాకేం క్యాప్టెన్షిప్ కాదు అది. నన్ను ఎలా బయట పెడతారు? నాకు శక్తి ఉంది కదా అని నన్ను బయట పెట్టేస్తారా? శక్తి ఉన్నవాళ్ళు కదా పోటీలో ఉండాల్సింది, శక్తి ఉన్నవాళ్ళు కదా పోటీ పడాల్సింది. అలాంటిది శక్తి ఉంది అని ఒక కారణం చూపి నన్ను బయట పెట్టడం ఎంత అర్థరహితం. ఇలా చేస్తారా మమ్మల్ని? ఇంత అన్యాయం చేస్తారా? క్యాప్టెన్ కావాలని నేను ఎన్ని కలలు కన్నాను నేను. నాకు ఆల్రెడీ కిచెన్ చెప్పాలి తప్పిపోయింది. లాస్ట్ టైం కిచెన్ చెప్పాలి తప్పిపోవడంలో నా ఫెయిల్ ఉంది, నేను ఒప్పుకుంటాను. నేను కనీసం ఇప్పుడు నేను క్యాప్టెన్ కావడానికి నాకు అవకాశాన్ని కూడా వీళ్ళు లాగేసుకుంటే ఏమని చెప్పాలి? ఇంత స్వార్థమా వీళ్ళకని ఆమె వాపోతూ ఉంటే ఆ జాన్వి చెప్తుంది, ఇది చెప్పొచ్చు చెప్పరాదో నాకు తెలియదు కానీ మేడం ఒకటి మీరు గమనించండి, మనం ధనుష్ని పక్కన పెట్టాం లాస్ట్ టైం ఫైనలిస్ట్ నుంచి. ఎందుకు పక్కన పెట్టాం? ఆయన మళ్ళీ వస్తే పోటీకి వస్తే మనకు ఆయన కాంపిటీటర్ అవుతాడు కాబట్టి అని ఆయన స్ట్రెంగ్త్ ఆధారంగానే ఆయన పక్కన పెట్టాం కదా. బహుశా వీళ్ళు కూడా మన స్ట్రెంగ్త్ని చూసే పక్కన పెట్టారేమో, ముందు ఛాన్సులు ఉంటాయేమో. ఎందుకు మీరు డిప్రెస్ అయిపోతారు? ఇంకా తర్వాత అందరూ కూడా కాక్రోచ్ సుధీర్ కూడా వచ్చి ఆమెను ఓదారుస్తాడు. మేడం మీరు ఏడవద్దండి మేడం, మీరు ఎట్లుండాలి, పులిలో ఉన్నవాళ్ళు మీరు ఇట్లా మారిపోతే ఎట్లా, మీరు ఏడోద్దని అందరూ ఆమెను ఓదారుస్తారు. ఓదార్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అందరిని కూర్చోపెట్టి ఇప్పుడు ఇద్దరు పక్కన వెళ్ళిపోయారు కాబట్టి 15 మంది ఉన్నారు. 15 మందికి కూడా క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఆడడానికి 3 టీములుగా డివైడ్ చేస్తూ ఉన్నాం. ఈ 3 టీములు, ఒకటి గరుడ, ఒకటి తిమింగళం, రెండవది పులి, సో సింహం, ఇట్లా 3 టీములు ఉంటాయి. సో ఈ 3 టీములకి 3 లీడ్ చేయాలి. ఆ 3 కూడా వైల్డ్ కార్డ్స్ లీడ్ చేస్తారు. ఎవరెవరు? రిషా గౌడ, రఘు అండ్ దెన్ సూరజ్. ఈ 3 టీములు లీడ్ చేస్తారు. ఈ 3 టీములకు కూడా టాస్కులు ఉంటాయి అని చెప్పి టీం డివైడ్ అయిపోతారు. సో 5 మంది డివైడ్ అయిపోతారు. డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే నాణ్యాలు విసరడం, కాసుల వేట. అంటే పైనుంచి కాసులు విసురుతుంటారు, డిస్కుల్లా ఉంటాయి, వాటిని విసురుతూ ఉంటారు. అది పడినప్పుడల్లా దాచుకుంటూ ఉండాలి. దాచుకుంటుండి వాటిని ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి, దాచుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. సో ఏ టీం దగ్గర ఎక్కువ డిస్కులు ఉంటాయో వాళ్ళు కంటెండర్షిప్కు పోటీకి అర్హులవుతారు అని చెప్తారన్నమాట. సో ఇక్కడ పోటీ ప్రారంభమవుతుంది. రాత్రంతా కూడా సేకరించడం ఒక ఎత్తు అయితే వాటిని దాచుకోవడం ఇంకొక ఎత్తు. ఇక్కడ రఘు విజృంభించేసి అసలు ధృవంతుని నిలువరించడంలో కావచ్చు, ఆ తర్వాత గిల్లిని 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకోవడం కావచ్చు, ఆయన అసలు తన మజిల్ పవర్ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అలాగే కావ్య బాగా ఆడుతుంది, అందరూ బాగా ఆడుతారు, బ్రహ్మాండంగా దాచుకుంటున్నారు. ఈ ఆటకు ఉస్తువారి అంటే సంచాలకులుగా కాక్రోచ్ సుధీర్ అండ్ దెన్ అశ్విని గౌడ్ వీళ్ళిద్దరూ ఉంటారనమాట. సో చూద్దామంట. ఈరోజు మొదటి రోజు అయింది. ఇంకా వరుస వెంబడి ఒక 2-3 రోజుల తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు అగైన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ది క్యాప్టెన్ టాస్క్కు వెళతారు. ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది, దొంగతనాలు చేయడాలు ఉంటాయి. చూడండి, ఇవాళ బిగ్ బాస్ హౌస్లోన ఎవ్వరూ నిద్రపోలేదు. అందరూ నిద్రపోయినా కూడా ధనుష్ నిద్రపోలేదు, వాటిని దాచుకుంటూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత రషిక మధ్యలో లేచి వచ్చి చూసింది, తను నాణ్యాలు ఎవరో దొంగలించేశారు. ఆ తర్వాత రక్షిత వచ్చి ఎవరి నుంచో దొంగలించేసింది. ఆ తర్వాత రఘు తిరుగుతూనే ఉన్నాడు. ఇలా ఒకరికొకరు తిరుగుతూనే ఉన్నారు, గస్తీ కాస్తూనే ఉన్నారు, ఎలా దోచుకోవాలో ప్లాన్ చేస్తూనే ఉన్నారు. చూద్దాం ఏ టీంలోన ఎక్కువ నాణ్యాలు ఉంటాయి, ఎవరు క్యాప్టెన్ కంటెండర్గా మారిపోతారు అనేది మనం చూడాలి. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అశ్విని గౌడ్ది కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు, ఇది రావాలి. అందుకే ఆమె అంటుంది, జీవితంలో మనకు బయట అహంకారాన్ని దెబ్బతీసేటువంటి, అభిమానాన్ని దెబ్బతీసేటువంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జీవితంలో అది సాధారణం, కానీ బిగ్ బాస్ హౌస్లో జరగడం అనేది
కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఇక్కడ జరిగే అవమానాన్ని జీవితాంతం నేను మోయాల్సి వస్తుంది, అదొక మచ్చగా మిగిలిపోతుంది నాకు అని. మళ్ళీ అలా మచ్చగా మిగిలిపోకూడదు అంటే మొదటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండింటే బాగుండేది. సరే, గిల్లితో ఎదురేసుకునింది, అందరితో దురుసుగా మాట్లాడారు, అది పక్కన పెట్టేయచ్చు, గేమ్లో భాగం అనుకోవచ్చు. కానీ రక్షిత దగ్గర నోరు జారడం, ఆ ఒక్క మాట, రక్షిత దగ్గర ఆమె నోరు జారిన మాట ఎంత దూరం వెళుతుందంటే మరి ఇంకా ఎన్ని రోజులు వెళుతుంది? ఆమె ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఇది మోసుకొని తిరగాల్సి వస్తుందా, లేదా పశ్చాత్తాపం పడింది కదా అని ఆమెను పక్కన పెట్టేస్తా? ఆమె చెప్తోంది, నేను సారీ చెప్పేశాను, అయిపోయింది, ఆ ఘట్టం ముగిసిపోయింది, ఇంకా అందరూ వదిలేయండి అంటే కూడా ఎవ్వరూ వదలట్లేదు. సో ఇది కర్మ రిటర్న్స్. సో ఆమె చేసింది ఆమెకు టర్న్ బ్యాక్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది. తాను గతంలో ఉన్న ఎవరినైతే స్ట్రాంగ్ కంటెండర్ అని ఏకపక్షంగా పక్కన పెట్టేసిందో, ఎవరితో అయితే ఏకపక్షంగా వ్యవహరించిందో, సభ్యులందరినీ కూడా తనకంటే చిన్నవాళ్ళు నౌకరుల్లాగా చూసిందో, అదంతా కూడా బ్యాక్ ఫైర్ అయిపోయి చివరికి ఈరోజు ఆమె ఒంటరిగా మారిపోయిందా అని కూడా మనం అనుకోవచ్చు, ఏకాకిగా మిగిలిపోయిందని. ఎందుకంటే జాన్వి కూడా మెల్లగా తప్పుకుంటోంది. ఆమెకు అర్థమైపోయింది, అశ్విని గౌడ్ పక్కన ఉన్నంత వరకు కూడా నాకు గుర్తింపు లేదు, నేను డేంజర్ జోన్లో ఉంటాను, ఆమె చేసే ప్రతి తప్పుకు, ఆమె ప్రతి అహంకారపు చర్యకు నేను బాధ్యురాలైపోయి నేను బలైపోతున్నాను అన్న సత్యాన్ని ఆమె గ్రహించింది జాన్వి. కాకపోతే ఈ వారం ఆమె ఉండగలిగితే, ఇఫ్ అట్ ఆల్ హౌస్లో ఆమె ఉండగలిగితే తర్వాత ఆట మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఉంటానో లేదో అన్న డౌట్ ఆమెకే కొడుతుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఇదండి ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. రామదుర్గ మసూదన్ సైనింగ్ ఆఫ్.